రసాయనాలు వాడితే నేల గట్టిపడుతుంది, దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. ముందు ధర 70 దాటి పెరుగుతూనే పోతుంది. అందరూ కెమికల్స్ వదిలి సేంద్రియ పద్ధతులు వాడాలని నేను కోరుకుంటున్నాను సార్. నమస్కారం, మేము ఉదయ్ బేరంగడ్డి అని, మాది మూడలగి తాలూకా ఇవాగ పటగుంది. నేను ఇప్పుడు BA చదువుతున్నాను. BA చదువుకుంటూనే వ్యవసాయంలో పాలు పంచుకుంటున్నాను సార్. మార్నింగ్ టైంలో ఇంట్లో పని చేసుకుని కాలేజీకి వెళ్తాను సార్. ఉదయం 9 గంటలకి వెళ్తే మధ్యాహ్నం 1 గంటకు వచ్చానంటే నుండి వ్యవసాయం చేస్తాను సార్. ఫాదర్ గారు మొదటి నుంచే వ్యవసాయమే చేసుకుంటూ ఉన్నారు సార్. మాకు కూడా కొంచెం వ్యవసాయంలో ఇంట్రెస్ట్ ఉంది సార్. అంటే సార్ బ్రదర్స్ అందరూ కొంచెం జాబ్ చేస్తున్నారు. నేను ఒక్కడినే కూడా బయటకు వెళ్తే తల్లిదండ్రులను చూసుకోవడానికి అవ్వదు. మళ్ళీ పొలం కూడా బీడు పెట్టకూడదని మేమే పొలంలో చేసుకుంటూ పోవాలని చేస్తున్నాం సార్. ఇప్పుడు మాది తోట ఇక్కడ 6 ఎకరాలు ఉంది సార్. అక్కడ సునదవల్లి నది ఒడ్డున 7 ఎకరాలు ఉంది సార్. ప్రజెంట్గా 2 ఎకరాలు ఉంది. పసుపు వేసి 6 నెలలు అయింది సార్. అప్పుడు సార్ కెమికల్స్ నేల కొంచెం కంటిన్యూగా గట్టిపడుతుంది సార్. కెమికల్ వాడితే నేల గట్టిపడుతుంది, పిల్లల సంఖ్య కొంచెం తక్కువ వస్తుంది. దిగుళి రాను అయితే పూర్తిగా కెమికల్ వేయడం వల్ల మనం దాన్ని కెమికల్ స్నేహి అని పిలుస్తాం. మాకు క్యాన్సర్ని ఇప్పుడు చాలా ప్రభావం చూపుతున్నాయి. దాని సంబంధంగా మేమేం చేశామంటే, వద్దు, చనిపోయేలోపు ఒక 2 ఏళ్ళు మాకు కష్టమైన ముందుకైనా మన భూమి జీవంగా మిగిలి ఉంటుంది అనే ఉద్దేశంతో మొత్తానికి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం సార్. సార్ ఇది చైనా సేల్ అంటారు సార్. అంటే సార్ దీనికి రేటు కొంచెం ఎక్కువ వస్తుంది సార్. మాకు దిగుబడి బాగా ఇస్తుంది, రేటు కూడా బాగా వస్తుంది. ఇంకొద్ది సార్ కడప పని రేటు కొంచెం తక్కువ వస్తున్న పని ఇక్కడ కొట్టిగే 90 ఉంది సార్. హైట్ ఒక అయితే నాగా ఎంత ఉండాలో అంత మా ప్రకారం కరెక్ట్గా ఉంది సార్. దిగుబడి కూడా బాగుంది సార్. పశువుల ఎరువు వేసేవాళ్ళం సార్. పశువుల ఎరువు వేసి నాట్లు వేసేవాళ్ళం. స్లరీ బ్రదర్స్ వాళ్ళు 1 లీటర్ బాటిల్ ఇస్తారు. పేడలో కలిపి పెట్టుకుని ఒక 5-6 రోజులు వదిలేసి పచ్చి దానిలో పోసుకుని ఆ తర్వాత ఫర్టిలైజర్ బూస్టర్ అని వస్తుంది. 5 లీటర్ల క్యాన్ దాన్ని వాడి చేసుకుని మళ్ళీ ఆ కిట్ వస్తుంది. ఆ కిట్ వాడుకొని ఇప్పుడు పొటాషియం స్లరీ అని వస్తుంది. చివరిలో పొటాషియం స్లరీ ఇస్తాం సార్. ఇప్పుడు మాకు సార్ ఇప్పుడు ఎక్కువ ఉంది సార్. పిలకల సంఖ్య కూడా ఎక్కువ ఉంది. ఇంకా లాభం కూడా ఉంది సార్ సేంద్రియ వ్యవసాయంలో. సార్ పసుపు ఎందుకంటే సార్ పసుపు బాగావుగా వస్తుంది సార్. ఇంకా సేంద్రియం వాడితే సార్ భూమి కూడా బ్రతికి ఉంటుంది. రాబోయే పంట కూడా మాకు వస్తూ 70 వరకు ఎక్కువ అవుతుంది. కంపల్సరీ ఇది వాడాలని లేదు. ఒక 4 నుండి 5 ఏళ్ళు వాడితే ఆటోమేటిక్గా మన భూమిలో ఏమీ వేయకపోయినా పశువుల ఎరువు కూడా తగ్గించిన ఉత్పత్తి తీసుకోవచ్చు. కలుపు అయితే పూర్తిగా తగ్గింది సార్. 50% కలుపు ఉండటం సహజం. ఎందుకంటే భూమి అన్న కలుపు ఉంటుంది, అందుకే కలుపు తీసేసాం. కానీ భూమి మాత్రం ఫుల్ మెత్తగా ఉంది. ఆటోమేటిక్గా తేమను నిలుపుకుంది సార్. చేరేటప్పుడు మనం ఈ విత్తనాన్ని ముందు వేస్తాం. పూర ఈ విత్తనం నుండి ఈ విత్తనం తయారవుతుంది. అంటే ఇది పక్కకు వెలుదుంప అవుతుంది. ఇది విత్తనం నుండి మళ్ళీ పసుపుగా దిబడి ఇస్తుంది. ఇది దిబడి ఇవ్వడం వల్ల ఇది మనకు నల్లదుంప అధిక లాభం. ఇది మొత్తం లాభం. ఇది మళ్ళీ మనకు వచ్చేసారి ప్లాంటేషన్ చేయడానికి ఇంకో విత్తనాన్ని రెడీ చేస్తుంది. దీన్ని వాడడం వల్ల అన్ని రకాల మందులు వస్తాయి కదా. అన్ని నల్లదుంప మందులకు వాడతారు. ఇది టర్మరిక్ లాంటిది అన్ని చోట్ల మందులకు వాడతారు. నార్మల్ టర్మరిక్ ఔషధ ప్రొడక్ట్స్కి ఎక్కువ వాడతారు సార్. ఇది తడికిలోకి పేరు నుండి 25,000 రూపాయలు అమ్ముతుంది సార్. ఇది 1 ఎకరా నల్ల దుంప సార్. 6 నుండి 8 క్వింటాలు వస్తుంది సార్. ఇది సార్ 30 అండి. మన సేంద్రియం చేయడం వల్ల సార్ మన కెమికల్ ప్లాట్ అయితే 30 వస్తుంది సార్. 30 వస్తుంది. మనం సేంద్రియం వాడటం వల్ల మన 35 to 40 ముందు కెమికల్ ప్లాట్ పసుపు పంట వేసేవాళ్ళ 7 ఏళ్ళు అయింది సార్. 7 ఏళ్లలో మొదటి 3 ఏళ్ళు 30, 32 అంతే వచ్చింది. అప్పుడు సేంద్రియానికి వచ్చి 3 ఏళ్ళు అయ్యింది. కంపల్సరీ 35, 6, 37. ఆ సారి మాత్రం 38 వచ్చింది. ఈసారి మా అంచనా 40 రావచ్చు సార్. వేరే ఏమీ లేదు. నేను చెప్పేది ఏంటంటే అందరూ సేంద్రియానికి రండి. అందరూ సేంద్రియంతో భూమిని బ్రతికించుకొని మనం మంచి ఫుడ్ తింటూ భూమిని కాపాడుకొని మన నెక్స్ట్ జనరేషన్కి సేంద్రియ పద్ధతితో అందరూ కెమికల్ ఫ్రీ చేసి సేంద్రియాన్ని వాడటానికి ఇష్టపడతాను సార్.